హార్వెస్టర్ నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎవరైతే ల్యాప్టాప్స్ యూజ్ చేస్తుంటారో ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకేదో వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ అవసరం కదా. సో ల్యాప్టాప్లో స్పీకర్స్ చూసినట్లయితే మనకి అంత బెటర్ సౌండ్ అయితే రావు. అండ్ ల్యాప్టాప్స్ అనే కాదు, పీసీస్ వాడుతూ ఎటువంటి స్పీకర్స్ లేకుండా బేసిక్ స్పీకర్స్ కోసం చూస్తుంటారు. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో మీకు అండర్ 500 రూపీస్లో 500 రూపాయల లోపల ఏవి డెస్క్టాప్ స్పీకర్స్ అండ్ ల్యాప్టాప్ స్పీకర్స్ అనొచ్చు, డెస్క్టాప్ స్పీకర్స్ అనొచ్చు, డెస్క్ స్పీకర్స్ అనొచ్చు, ఏది బాగుందనేది టెస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో నాకు అండర్ 500 చూసినట్లయితే ఒక 4 అయితే బెటర్ వన్ అయితే తగిలాయి యాజ్ పర్ రివ్యూస్. మిగతా అన్నీ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ 4 తెప్పించాను. ఈ 4ని టెస్ట్ చేశాను. మీకు ఈ వీడియోలో తరువుగా వీటి కంపారిజన్ చేసి మీరు ఏది పర్చేస్ చేయొచ్చు అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ మనం వీటి గురించి మాట్లాడుకుంటే, సో ఒకటి వచ్చేసి మనకి జీబ్రానిక్స్ నుంచి, ఇంకోటి వచ్చేసి మనకి ఆర్టిస్ట్ నుంచి, ఇంకోటి వచ్చేసి మనకి యాంటీ స్పోర్ట్స్ నుంచి, అనదర్ వన్ వచ్చేసి అమెజాన్ బేసిక్స్ నుంచి. ఫస్ట్ ఈ 4 డిజైన్ మనం చూసినట్లయితే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద 4 డిజైన్ ఎలా ఉందనేది. ఇది పర్సనల్ పర్స్పెక్టివ్, బట్ నాకు పర్సనల్గా జీబ్రానిక్స్ డిజైన్ అనేది నాకు కొంచెం బెటర్గా అయితే అనిపించింది. అండ్ ఆ తర్వాతకి ఏదైతే మనకి ఆర్టిస్ట్ ఉందో ఇది కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. అమెజాన్ బేసిక్స్ అండ్ యాంటీ స్పోర్ట్స్ అనేది కొంచెం ఓకే ఇష్గా అయితే ఉంది. బట్ ఇట్స్ పర్సనల్ పర్స్పెక్టివ్. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ వెన్ కమ్స్ టు బిల్డ్ క్వాలిటీలో కూడా నాకు జీబ్రానిక్స్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంది. మీకు ఏదైతే ముందు మెటల్ గ్రిల్ ఇచ్చారు, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ, ప్లాస్టిక్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆఫ్టర్ దట్ మనకి ఆర్టిస్ట్ ఏదైతే ఉందో దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈవెన్ వెయిట్ కూడా, మీకు స్పీకర్ వెయిట్ కూడా చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఇక రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ బేసిక్స్ అండ్ యాంటీ స్పోర్ట్స్, ఈ రెండింటి బిల్డ్ క్వాలిటీ అనేది ఓకే, నాట్ దట్ గ్రేట్. ఈ రెండింటితో కంపేర్ చేసి ఖచ్చితంగా వీటి బిల్డ్ క్వాలిటీ అనేది కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది, ప్లాస్టిక్ క్వాలిటీ అనేది. అండ్ ఆ తర్వాతకి ఈ 4 కూడా మనకి యూఎస్బీ పవర్డ్ అనమాట. అంటే ఈ 4కి యూఎస్బీ వస్తుంది అండ్ 3.5mm జాక్ వస్తుంది. సో యూఎస్బీ పెడితేనే మీకు పవర్ వస్తుంది, అప్పుడు మాత్రం ఆడియో వస్తుంది, అదర్వైజ్ మీకు ఆడియో రాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. 4 కూడా మనకి డెడికేటెడ్గా వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇచ్చారనమాట. వైడ్ వాల్యూమ్ కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి మీరు దీని ద్వారా మీరు ఈ 4 కూడా వాల్యూమ్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక మెయిన్ స్పీకర్ వాటేజ్ గురించి మాట్లాడుకుంటే, వీటి యొక్క మెయిన్ టెక్ స్పెక్స్, దీని వాటేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి జీబ్రానిక్స్ వచ్చేసి 5 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఇంకా రిమైనింగ్ 3 కూడా మనకి 6 వాట్ అవుట్పుట్తో వస్తుంది అనమాట, 3 కూడా. అండ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు రియల్ టైమ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది ముఖ్యం కదా. ఒకసారి ఆడియో శాంపిల్స్ వినండి 1 by 1, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా, జీబ్రానిక్స్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ట్రబుల్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ బేస్ అనేది కొంచెం అయితే ఉంది, మరి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ అలానే వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా అయితే వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కువగా బేసి సాంగ్స్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ పెట్టినప్పుడు కొంచెం తర్ర అనే సౌండ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఆడియో క్వాలిటీ ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనేది అయితే నా ఫీలింగ్. బట్ పర్లేదు, ఫర్ ద ప్రైస్ ఇట్స్ ఓకే, బట్ స్టిల్ ఇంప్రూవ్ చేయొచ్చు కంపేర్ టు కాంపిటీటర్స్. వెన్ కమ్స్ టు ఆర్టిస్ట్, ఇది వచ్చేసి లౌడ్. ఇక్కడున్న వాటి అన్నిటికంటే కూడా ఇది ఎక్కువగా లౌడ్ సౌండ్ వస్తుంది. దో ఇవి 2 కూడా 6 వాట్ స్పీకర్స్ అయినప్పటికీ ఇది చాలా లౌడ్గా అయితే వస్తుంది. అండ్ ట్రబుల్స్ కూడా బాగున్నాయి. బేస్ అనేది ఓకే, నాట్ దట్ గ్రేట్, అసలు ఓకే, అంతగా అయితే లేదు. బట్ అదైతే చూసుకోండి. బట్ మీరు మూవీస్ చూడడానికి, జస్ట్ డైలాగ్స్ ఇట్లాంటి వాటికి ఇది కూడా మీకు సర్వ్ అయితే అవుతుంది. అండ్ వెన్ కమ్స్ టు యాంటీ స్పోర్ట్స్, ఇందులో ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ట్రబుల్స్ అనేది చాలా క్లియర్గా ఉంటాయి. ఇందులో కూడా బేస్ అనేది ల్యాక్ అవుతుంది అన్నమాట. బేస్ ఇందులో కూడా మీకు చూడడానికి ఉంటుంది. బట్ కాకపోతే డైలాగ్ క్లారిటీ కానీ అండ్ ఎటువంటి ఆడియోలో క్లమ్జీనెస్ కానీ మీకు చూడడానికి ఉంటుంది. బెటర్ ఆడియో అయితే యాంటీ స్పోర్ట్స్ కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. వెన్ కమ్స్ టు అమెజాన్ బేసిక్స్, ఇందులో మనకి లిటిల్ బిట్ బేస్ ఉంటుంది. 3తో కంపేర్ చేసి ఇందులో మీకు లిటిల్ బిట్ బేస్ అయితే ఉంటుంది కంపేర్ టు దీస్ 3. బేస్ అనగానే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, దీంతో కంపేర్ చేస్తే బెటర్ బేస్ అయితే ఉంటుంది. అండ్ ట్రబుల్స్ అనేది ఓకే, పర్లేదు, గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు, మరీ ఎక్కువగా అయితే ఉండవు. అండ్ ఓవరాల్గా ఆడియో క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం ఒక బ్యాలెన్స్డ్ ఆడియో మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. సింపుల్గా 1 వర్డ్ అడిగితే
టు బి ఫ్రాంక్ వీటి ప్రైసెస్ చూడండి. ఫస్ట్లీ జిబ్రానిక్స్ వచ్చేసి మనకి 499కి వస్తుంది. ఆర్టీస్ వచ్చేసి మనకి 447కి వస్తుంది. అదే మనకి యాంటీ స్పోర్ట్స్ వచ్చేసి మనకి 433 రూపీస్కి వస్తుంది. 459 రూపీస్కి మనకి అమెజాన్ బేసిక్స్ అయితే వస్తుంది. సో కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఒక అమెజాన్ ఏదైతే జిబ్రానిక్స్ ఉందో జిబ్రానిక్స్ ఒక్కటి స్కిప్ చేయండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే కొంచెం హై లౌడ్ వాల్యూమ్ వచ్చినప్పుడు తర్రని సౌండ్ రావడం, క్లమ్జీ ఆడియో, లిటిల్ బిట్ క్లమ్జీగా వస్తుంది. బట్ ఈ మూడిట్లో మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు అకార్డింగ్ టు టేస్ట్. ఇఫ్ యూ లైక్ బేస్ గో ఫర్ అమెజాన్ బేసిక్స్. లేదు మీకు లౌడ్నెస్ కావాలి గో ఫర్ ఆర్టిస్. లేదు కొంచెం ట్రబుల్స్ అనేది నీట్గా క్లియర్గా కావాలి గో ఫర్ యాంటీ స్పోర్ట్స్. దీస్ 3 ఆర్ ద బెస్ట్. ఈ మూడిట్లో ఏది పర్చేస్ చేసినా సరే మీ మనీ వేస్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మంచి ప్లేస్లో మీరు మనీ ఇన్వెస్ట్ చేసినట్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.